వేదాద్రి మంత్రి తాటాకుల మీద అక్షరాలు రాస్తే చెక్కితే ఆ మాటకు వస్తే, ఎందుకంటే అప్పుడు గంటంతో చెక్కేవారు కాబట్టి, రాయడం కాదు చెక్కడం. గంటం ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుని ఇలా చెక్కుతారు ఖచ్చితంగా. అది ఎలా ఉంటుంది అంటే దాని పద్ధతి మనకి ఇప్పుడు అసలు లేదు కాబట్టి అర్థం కాదు. ఇదిగో ఇలా ఉండి ఈ సూది భాగం కిందికి ఉండి ఇలా పట్టుకోవాలి గంటాన్ని, ఇలా పట్టుకుని ఇలా రాయాలి, ఇలా రాయాలి. ఈ రాయడం చాలా ఈ గుర్తు నెప్పెట్టేస్తుందండి. ఇలా రాయడమే కష్టంగా ఉంది ఇప్పుడు. ఇలా పట్టుకుని ఇలా చెక్కుతూ రాయాలి. పైగా ఆ చెక్కడంలో కూడా ఎంత విచిత్రం అంటే, తాటాకు పుస్తకాల పూర్వం మీరు గమనించండి, ఇప్పుడు తాళపత్ర గ్రంథాలయాల వారు పురావస్తు శాఖ వారు బాగా సేకరించారు కూడా, వేల కొద్ది గ్రంథాలు వచ్చాయి. అవి అందులో ఏది మీరు గమనించినా అర్థమవుతుంది. ఒక తాటాకుకి ఇగో ఇంత వెడల్పు, 2 వేలు వెడల్పు ఉంటుందండి, మహా అయితే ఇంకొంచెం కొద్దిగా ఉంటుంది, అంతకంటే ఉంటుంది. దాంట్లో 6 పంక్తులు రాశారండి, 6 లైన్స్, 6 పంక్తులు. ఏదైనా చెక్కడం అంటే ఇప్పుడు స్టెన్సిల్ కటింగ్ ఉంటుందే, ఆ కటింగ్ అనమాట అది. దాని మీద రాయడం కాదు, కట్ చేస్తారు, ఆకుని కత్తిరిస్తారు, కోస్తారు. సరే, ఇటువైపు కోస్తే మరి అటు గాడి పడిపోతుంది కదా, పడకుండా చేయడమే కాకుండా వాళ్ళకి రాక్షసమైనటువంటి ఆ క్రమశిక్షణ, ఆ రచన చూడండి, ఆ పద్ధతి. ఆ తాటాకును వెనక్కి తిప్పి మళ్ళీ వెనకాల 6 పంక్తులు రాశారు. ఎంత విశేషం అది! ముందు 6 పంక్తులు, వెనక 6 పంక్తులు రాయడం, గాడి చేస్తూ, తాటాకు గాడి చేస్తూ. ఇంత చేస్తే తాటాకు ఏమైనా మళ్ళీ పోనీ అది ఏమైనా సిమెంట్ కూడా మందాన్ని ఉంటుందంటే ఏమీ ఉండదు. మామూలు తాటాకు మందం మీకు తెలియదే ఉంది. దాంట్లో ఎంత కష్టమండి, ఎంత నేర్పు ఉండాలని అసలు ఇలా రాయడానికి. దాంట్లో అందంగా రాయడం అంటే, ఇంకా ఈ పద్యంలో చెప్పినట్టుగా రాయడం అంటే నిజంగా వీరూరు వేదాద్రి మంత్రి కావ్యాన్ని అంకితం తీసుకోవడానికి అన్ని విధాల యోగ్యుడే. లేకపోతే ఈయన ఎంచుకుంటాడండి, మహారాజులను వదిలేసి రాయసగాన్ని ఎంచుకుంటాడా? ఎంత మామూలు ఈయన పట్టణానికి రాజు కావచ్చు, మంత్రి కావచ్చు, ఆ రాతకి ముచ్చటపడే ఎంచుకుని ఉంటాడు బహుశా, ఆ కళను అభిమానించి, ఆ లేఖన కళను అభిమానించి. ముత్యాల కోవనమాట అలా రాయడం. ఆ తాటాకి 2 వైపులా రాయడం, ఇటువైపు గాడి అటు పడకుండా రాయడం. ఇప్పుడు గట్టిగా మనం 200 పేజీలు సింగిల్ రూల్ పుస్తకంలోనే రాస్తే ఇటువైపు రాస్తే అటువైపు పేలిపోవడం అంటారు, ఈ ఇంకోటి వైపు కనపడుతుంది. అలా కనపడకుండా ఈ గాడి అటు పడకుండా అటువైపు ఇటువైపు కూడా రాయడం ఎంత కష్టం ఇది, అది తేడా. అలా పట్టుకుని రాయడంలో ఆ మంత్రి ఎంత నైపుణ్యం చూపించేవాడో చెబుతున్నాడు అక్కడ. పట్టె వట్రు వయును పరిపుష్టి తల కట్టు గుడిసున్నకీయంబు సుడియు ముడియు ఐత్వంబు ఏత్వంబు అందంబు చందంబు గిలకలు బంతులు నిలుపు పొలుపు నయము నిస్సందేహతయు నొప్పు మురువును త్రచ్చివేసిన ఎట్లు తనరుడయును షడ్వర్గ శుద్ధియు జాతి యోగ్యతయును వృద్ధి ప్రియత్వంబు విశదగతియు కీలుకొన వ్రాయసంబులు కేలవ్రాయ కీలుకొన వ్రాయసంబులు కేలవ్రాయ కొంకు కొసరును చేతప్పుగొనకయుండు లలిత ముక్తాఫలాకార విలసనమున మతి మరున్మంత్రి వేదాద్రి మంత్రివరుడు. ఇది ఇందులో మొదటి పాదంలో అక్షరాల పద్ధతులకు మనం అర్థం చెప్పుకున్నాం. రెండో పదం చూడండి, ఐత్వము, ఏత్వము, అందము, చందము. ఐత్వం కై అని పైన ఇలా ఎత్వం రాసి కింద ఐత్వం రాయాలి. కొంతమందికి అలవాటు ఏంటి, పై ఎత్వం రాసి దాని కింద నుంచి ఇలా సాగదీస్తారు, అసహ్యమైపోతుంది అక్షరం. తెలుగు భాషలో రాసేటప్పుడు ముఖ్యమైన లక్షణం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్షరానికి అక్షరం తగలకూడదు, కలవకూడదు. గొలుసుకట్టు రాత తెలుగుకి అందం కాదు. ఇంగ్లీషులో 4వ బరి, 4th బరి అంటారు, దాంట్లో ఆ పద్ధతి ఉంటుంది. కానీ తెలుగులో గొలుసుకట్టు రాత లేనే లేదు. ఇప్పటికీ దస్తావేజులు రాసే విలేకరులు అలా రాసేస్తారు, అది మళ్ళీ వారే చదవాలి, ఎవరికీ అర్థం కాదు. దస్తావేజులు కూడా మనం చదవం, డాక్టర్ గారి మందులు చీటి ఎలాగైతే చదవలేమో దస్తావేజులు కూడా మనం చదవలేము, మళ్ళీ ఓ విలేకరు వచ్చి చదవాల్సిందే దాన్ని. ఎందుకంటే గొలుసుకట్టు రాత అలా రాయకూడదండి, తిరుక్కది పద్ధతి కాదు అసలు. అక్షరం అక్షరంతో కలవకూడదు. ఐకారం అంటే పైన ఎకారం, కింద మళ్ళీ తావొత్తులాంటి తోడు పెట్టాలి, అది పెట్టాల్సిందే ఖచ్చితంగా. ఐత్వం, ఏత్వం, అందము, చందము. ఎందుకని ఐత్వం వచ్చిన చోట ఐకారం స్పష్టంగా పలికించాలి. ఉపాధ్యాయులు చాలామంది చూస్తున్నారు కాబట్టి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం చెబుతున్నా, బద్దకించకండి దయచేసి. కొన్ని పాఠశాలల్లో నేర్పే విధానం ఎలా ఉందంటే, కాకా కొది గమితే కాకా గుడితే కీ కాగుడిది గమితే కీ కాకుమితే కు కాకుముది గమితే కు ఇలా నేర్పుతున్నారండి. ఇలాగే పలుకుతున్నారు, నేను చూశాను స్పష్టంగా, నేను విన్నాను. అయ్యి బాబు ఎంత ఘోరం. ఎందుకంటే అలా తయారై వచ్చిన పిల్లలకి నేను 10వ తరగతి 9వ తరగతిలో పాఠాలు చెబితే ఒక అక్షరము సరిగ్గా రాయరు, దీర్ఘానికి హ్రస్వానికి భేదం తెలియదు. ఎందుకని అతను పలికేటప్పుడు ఏం చేస్తున్నాడంటే కా కాకు దీర్ఘమితే కా అంటున్నాడు. కానా సరే బాగానే ఉంది, కాక తలకట్టు పెట్టావు కా, అది బాగానే ఉంది. కాకు దీర్ఘమిస్తే కా అంటాడేమిటి, కాకు దీర్ఘమిస్తే కా అనాలి కదా, అనడు. కాకు దీర్ఘమిస్తే కా, రెండు ఒకటే, మనకి దీర్ఘం ఇవ్వడం ఎందుకు? కాగుడిస్తే కీ కాగుడి దీర్ఘమిస్తే కీ అనాలి కదా, అనడు. కాగుడి దీర్ఘమిస్తే కీ, రెండు కీ
కా గుడిస్తే కీ, కా గుడి దీర్ఘమిస్తే కీ. గుడి ఇచ్చిన కీయే, గుడి దీర్ఘం ఇచ్చిన కీయే. అయితే నీ చెవి కీ ఇచ్చినా అది కీయే. దీర్ఘాన్ని దీర్ఘంగా పలికించకపోతే దీర్ఘం ఎలా తెలుస్తుంది? రేపొద్దున కాకి రాయమంటే వాడు కీ అని రాస్తారు వాడు. ఎందుకంటే దీర్ఘం ఇచ్చినా కీయే అన్నావు, దీర్ఘం ఇవ్వకపోయినా కీయే అన్నావు. పోనీ ఉకారం ఊకారం. కా కా కొమ్మిస్తే కూ, కా కొమ్ము దీర్ఘమిస్తే కూ అంటే కొమ్ము ఇచ్చిన కూయే, కొమ్ము దీర్ఘం ఇచ్చిన కూయేనా? మరి ఇంక కుటుంబంలో కూకి కూడలిలో కూకి తేడా ఏమిటండి? దీర్ఘం ఉందా లేదా? అంటే దీర్ఘం ఉన్న చోట దీర్ఘంగా పలికించాలి. కోస్తా ప్రాంతంలో అకారం ఆకారం ఇకారం ఈకారం ఉకారం ఊకారం అని నేర్పుతారు. తెలంగాణ ప్రాంతంలో తలకట్టు దీర్ఘం, గుడి గుడి దీర్ఘం, కొమ్ము కొమ్ము దీర్ఘం అని నేర్పుతారు. రెండు పద్ధతులు సరైనవే, ఏం ఇందులో విశేషమేలా, నేర్పచ్చు, ఏదైనా నేర్పచ్చు. కానీ ఉచ్చారణ సరిగ్గా చూడాలి. నువ్వు కకారకారముల కా, కకారాకారముల కా అనాలి. అలా అనకుండా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతాల్లో, పశ్చిమ గోదావరిలో నేను చూసా, బద్ధకం బాగా పెరిగిపోయి ఉపాధ్యాయులు పట్టించుకోక సింగిల్ టీచర్ స్కూల్స్ అయిపోయి అక్కడ ఎవరు ఉండక వాళ్ళ దాన్ని వాళ్ళు వదిలేస్తే వాళ్ళు కారక అంక కేరక అంకి కోరక అంకు అని ఒకడు. కోరక అంకు ఏమిటి, కారక అంకి ఏమిటి? ఈ మాట ఏమిటి అసలు? కకార అకారముల క, కకార ఇకారముల కి, కారకాంక కేరకాంకి కోరకాంకు అంటున్నాడు. మాస్టర్ పట్టించుకోవట్లా. మరి వాడు ఏ రకంగా వృద్ధిలోకి వస్తారండి? ఈ అకారం ఆకారం, ఇకారం ఈకారం, ఉకారం ఊకారం ఎలా తెలుస్తాయి? అందుకే వీడు పెద్ద అయిన తర్వాత ఏదైనా పదం రాయరా అంటే రావణుడు రాయమంటే రా అనగానే సార్ మొదటి రాయా రెండో రాయా? రెండు రాలు ఉంటాయా? ఒకటే రా కదా, రెండోది రా. అందుకే ఇక్కడ ఐత్వము ఏత్వము అందము చందము అంటే ఐకారాన్ని ఐకారంగా ఏకారాన్ని ఏకారంగా రాయడము పలకడము నేర్పాలి అని స్పష్టంగా చెబుతున్నాడు. ఐత్వంబు ఏత్వంబు అందంబు చందంబు గిలకలు బంతులు నిలుపు పొలుపు. గిలకలు ఏమిటి, బంతులు ఏమిటి? నూతుకుండేదాన్ని గిలక అంటారు, ఆడుకునేదాన్ని బంతి అంటారు. అక్షరాల్లో కూడా గిలకల బంతులు ఉంటాయా? ఉంటాయి. మీరు వలపలి గిలక అంటారంట. రావొత్తుని పూర్వం ఏం చేసేవారంటే కర్మ రాయాలంటే కా రాసి మా రాసేసేవారు. రాసి ఆ మా పక్కన రావొత్తు పెట్టేవారు. నిజానికి మనం వదిలేసాం, కానీ ఈ రకమైన పద్ధతిలో ఒక సౌకర్యం ఉంది. ఎప్పటికీ కన్నడ భాషలో లిపి అలాగే రాస్తారు. మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ మైసూరు వెళ్ళినప్పుడు కానీ చూడండి, వాళ్ళు ఒత్తులు అక్షరాల కింద పెట్టరు, ఒత్తులు పక్కన పెడతారు. నా ఒత్తు, రా ఒత్తు, అన్ని ఒత్తులు పక్క నుంచి పెడతారు. ఒకటో రెండో ఒత్తులు అక్షరాల కింద ఉంటుంది తప్ప సాధారణంగా కన్నడ భాషలో పూర్వం పద్ధతిలో ఒత్తులు పక్కన ఉంటాయి. కర్మ అని రాయాలి, కర్మచారి అని రాయాలనుకోండి, వాళ్ళు కర్మాగారము రాయాలనుకోండి. మా దీర్ఘం రాసేసి ఆ వలపల్లి గిలక పెడతారు. ఆ వలపల్లి గిలక రావొత్తు ఇలా 3 వంకలు తిరుగుతుంది. అది గిలక అంటే వలపల్లి గిలక. అక్షరం రాశాక వలపల్లి గిలక పెట్టాలి. అది చూసుకోకపోతే ఎలాగా? ఆ వలపల్లి గిలక మాకి తర్వాత పెడితే కర్మ అని పలకాలి, లేదా కాకి మాకి మధ్యలో పెడితే అర్కమా అని పలకాలి, కాకి ముందు పలకాలి. అది చూసుకోవాలి. అదే గిలకలు. బంతులు, బంతి అంటే పంక్తి ప్రకృతి, బంతి వికృతి. అందుకని బంతులు నిలుపు పొలుపు వరుస, సరిగ్గా అక్షరాల వరుస ఇలా లైన్, ఒక లైన్లో ఒక వరుసలో, దాని కింద మళ్ళీ ఇంకో వరుస రాస్తాం కదా, ఆ వరుసలో అక్షరాలు ఈ వరుసలోకి వచ్చేయకూడదు. ఇలా వరుసగా అనమాట, అంటే లైన్ కిందకి వెళ్ళిపోకూడదు, అలా వరుసలో ఉండాలి. అది బంతులు. అందుకే బంతి భోజనం అంటారు. ఎప్పటికీ వరుసలో కూర్చోబెట్టి భోజనం పెట్టడం, అది లెక్క. అందుకని బంతి అంటే దానికి వజ్జ బంతి అనే మాట కూడా వచ్చింది. వజ్జ అంటే ఉపాధ్యాయుడు, బంతి అంటే ఆయన రాసిన పంక్తి. అంటే చూచిరాత పుస్తకాల్లో పూర్వం ఉపాధ్యాయులు ఏం చేసేవారంటే చాలా ఓపిగ్గా మడత కుర్చీలో కూర్చుని ఆ ఒక్కొక్కరు చూచిరాత పుస్తకం తీసుకుని అడుసు తొక్కనేల కాలు కడుగనేల అని వాళ్ళు రాసేవారు. 40 మంది పుస్తకాల్లోనూ వాళ్ళే రాసేవారు. వాళ్ళు ముందు గుండ్రంగా రాసేవారు, దాన్ని చూసి మిగిలింది వీళ్ళు రాసేవారు. ఇప్పుడు అచ్చు పుస్తకాలు వచ్చాయి, వీరు రాయడం మానేశారు, వారిని రాసుకోమంటున్నారు. వారు రాస్తే రాస్తున్నారు, లేకపోతే లేదు. రాసింది కూడా తిన్నగా రాయట్లా. ఇదివరకు అలా కాదు. ఉపాధ్యాయుడు 40 మంది పుస్తకాల్లోనూ రాస్తే పిల్లలకి ఏమనిపించిందంటే, మాకు చూసిన వాళ్ళకి అయ్యో మాస్టర్ 40 సార్లు రాశారు, అదే మాటను ఆయనకి విసుగు రాలేదే, మనం 10 సార్లు రాయడానికి విసుక్కుంటే ఎలాగా, మాస్టర్ మనకు ఆదర్శం కదా, బాగా రాశారు కదా అని ఆయన్ని ఉదాహరణగా తీసుకునేవాళ్ళం. ఇవాళ ఉపాధ్యాయులు రాసే పద్ధతి లేదు, వారికి ఓపికలు లేవు, అచ్చు పుస్తకాలు వచ్చాయి, దానివల్ల వీరు రాయవలసిన అవసరం లేదు. కాబట్టి రాసిన ఉపాధ్యాయుల పట్ల ఉండే గౌరవం ఈ రాయని ఉపాధ్యాయుల పట్ల ఉండదు. రే చూచిరాతలో నేను రాశారు కదా, అడుసు దొక్కనేలా కాలు గడగనేలా ఇవాళ అబద్ధమాడకము అనేది రాయండి అంటే రాస్తున్నారు అంతే వాళ్ళు, కానీ అబద్ధాలు ఆడుతూనే ఉన్నారు. ఎందుకని గురువు శ్రమపడడం, వాళ్ళ కోసం కష్టపడడం, 40 మంది కోసము సమానంగా కష్టపడడం, ఇది వాళ్ళు చూడాల. కాబట్టి గురువుల పట్ల గౌరవం లేదు, పుస్తకం పట్ల కూడా గౌరవం లేదు. మనం కష్టపడాలి. కష్టపడుతున్న విషయం వాళ్ళకి కనపడితే వాళ్ళు కూడా కష్టపడతారు. తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడుతూ ఉంటే చూసి పిల్లలు కూడా కష్టపడడం నేర్చుకుంటారు. వీళ్ళు సుఖపడితే వాళ్ళు సుఖపడాలని కోరుకుంటారు.
ఇవన్నీ నేర్పాలి వాళ్ళకి. గిలకలు బంతులు నిలుపు పొలుపు అంటే అర్థం అది. ఆ పైన నయము నిస్సందేహతయు నొప్పు మురుగును. నయము అంటే వినయం, అంటే వంగి ఉండడం. ఉదాహరణకు చెప్పుకున్నా, మాకి సున్న చిన్నది ఉంటుంది, పైకి తలకట్టు ఇలా వస్తుంది, అది వంగి ఉంటుంది. ఆ వంగి ఉండేదాన్ని నువ్వు వంగి ఉంచడం, నేను వంగను అని చెప్పి ఆ తలకట్టు కిందికి దించితే మా అల్లా యా అవుతుంది. ఎక్కడైనా ఎతి కుదరలేదంటే మతి కుదరలేదు అని అర్థం వస్తుంది, మతి పోయింది అంటే ఎతి పోయింది అని అర్థం వస్తుంది. అర్థాలు మారిపోవట్లా. అందుకని ఇవి సరిగ్గా ఇలా బాగా రాయాలి జాగ్రత్తగా. అది నయము. నిస్సందేహతయు, నిస్సందేహత అంటే అక్షరం రాస్తే అనుమానం రాకూడదు. ఇది యాయా మాయా రాయా టాయా, కొంతమంది తవ్వు అనేది రాస్తే లవ్ అన్నట్టుగా అవుతుంది అది. అందుకని లవ్ వేరు తవ్వు వేరు. దాన్ని తెలుగులో రాస్తే లాకి అవుత్వం ఇస్తే అర్థం వేరు, తాకి అవుత్వం ఇస్తే అర్థం వేరు. అందుకని జాగ్రత్తగా ఇదే నిస్సందేహత అంటే. చూసే వాళ్ళకి చదివే వాళ్ళకి అనుమానం లేకుండా రాయాలి. మళ్ళీ పిలిచి నిన్ను ఇది ఏమిటమ్మా అని అడగకూడదు. అలాగే ఒప్పు మురుగును, మురిపంగా ఉండాలి అక్షరాలు. కొంతమంది రాస్తే ముత్యాల కోవలా ఉంటాయండి, ఆ ముత్యాలు తీర్చిదిద్దినట్టుగా ఉంటాయి. అలా ఉండాలి ఖచ్చితంగా. ఆ మురిపంగా ముద్దొచ్చే ఆ పుస్తకం చూస్తే ముద్దెట్టుకోవాలని అనిపించాలి ఆ అక్షరాలను చూసి. చక్కని అక్షరాలు. అందుకే చూడండి, మీరు గమనించండి, ఎవరైనా అందంగా ఉంటే చక్కని చుక్క అంటారు. ఏమిటి చుక్క? ఆకాశంలో చుక్కే కాదు, అక్షరాలన్నింటిలోకి అందమైనది ఏమిటో తెలుసా? ఫుల్ స్టాప్. ఎందుకంటే దాన్ని ఎవరో జడగొట్టలేరు. కా రాసినా, మా రాసినా, బా రాసినా, లా రాసినా రకరకాలుగా రాస్తాం. చుక్క చుక్క అందరూ ఒకలాగే పెడతాం. అందుకని చక్కని చుక్క అంటే చుక్క ఎప్పుడు చక్కగానే ఉంటుంది, ఎవరు పెట్టినా చక్కగానే ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చక్కని చుక్కలా ఉందని అర్థం. నక్షత్రం అని కూడా చెప్పుకోవచ్చు, అసలు అర్థం అదే. కానీ ఇది కూడా చెప్పుకోవచ్చు చుక్క, దాన్ని ఎవరు జడగొట్టలేరండి. ఎందుకంటే చుక్కేగా, ఇంక అందులో జడగొట్టేదేముంది. ఆ అమ్మాయి అంతే, అలాగనమాట. అందుకని నయము నిస్సందేహతయు నొప్పు మురుగును త్రచ్చివేసినట్లు తనరుటయము. త్రచ్చివేయడం అంటే పెరుగుని త్రచ్చుట అంటారంటే చిలుకుట. అక్షరాలను చిలకడం ఏమిటండి అంటే నగిషీలు చెక్కడం. పందిరి మంచాలను ఉంటాయి ఇళ్లల్లో, ఎన్ని నగిషీలు చెక్కుతారండి. దాని మీద లతలు, ఆకులు, పువ్వులు, ఫలాలు ఎన్ని చెక్కుతారండి. అందుకని దానికి ఖచ్చితంగా అర్థం ఉండాలి, మళ్ళీ దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అందుకని నగిషీలు చెక్కుతారు. అది త్రచ్చి వేసిన ఎట్లు తనరుటయ్యను అంటే అక్షరాలు కొంతమంది రాస్తే అందంగా ఇలాగా బాపు గారి అక్షరాలాగా ఇలా చెక్కుతారు. కొంచెం మరి కళాకారులు కదండి, వారి అక్షరాలు ప్రత్యేకంగా ఉంటాయి. అలా చెక్కినట్టుగా ఉండాలి. అలాగే షడ్వర్గ శుద్ధియు జాతి యోగ్యతయును వృద్ధి ప్రయత్వంబు విశదగతియు. ఏ మాట కూడా తెనాలి రామకృష్ణుడు అనవసరంగా వాడాల. అన్నిటికీ ఉదాహరణలు ఉన్నాయి. షడ్వర్గ శుద్ధి అంటే 6 వర్గముల అక్షరాలు పరిశుద్ధంగా రాయగలగాలి. 6 వర్గములు అంటే ఏవి? కాఖ్యాగాఘ్యాంగన, దీనికి అవర్గం అంటారు. చాచ్యాజాజ్యాన్య, దీని చవర్గం అంటారు. టాఠాడాఢాణ, దీని టవర్గం అంటారు. తాథాదాధాన, దీని తవర్గం అంటారు. పాపా బాబా మా పవర్గం అంటారు. ఈ 5 వర్గాలు కాకుండా 6వది యారా లావా, వీటిని అంతస్థములు అంటారు. ఇవి 6 వర్గములు. ఈ షడ్వర్గములు శుద్ధంగా రాయడం అలవాటు చేయాలి. ఎందుకంటే మా యాలాగా, యా మాలాగా, రా రాస్తే తాలాగా, తా రాస్తే లారాగా ఉండకూడదు. ఖచ్చితంగా వాటిని పలకడం అలవాటు చేస్తే రాయడం కూడా అలవాటు చేస్తాం. అది షడ్వర్గ శుద్ధి అంటే. జాతి యోగ్యతయును, మళ్ళీ అక్షరాల్లో జాతి భేదాలు ఉన్నాయి. లఘు అక్షరములు, అలఘు అక్షరములు అంటారు. లఘు లకారం, అలఘు లకారం, లఘు రకారం, అలఘు రకారం, లఘు యకారం, అలఘు యకారం, లఘు వకారం, అలఘు వకారం. వీటిని గురించి బాల వ్యాకరణంలో వివరంగా ఉంటుంది. పాదేశ వకారంబు లఘువు తక్కనిది అలఘు, ఇలా ఉంటూ ఉంటాయి ప్రత్యేకంగా. ఆగమంగా వచ్చిందేమో లఘు యకారము, మిగిలిన సహజంగా ఉన్నదేమో అలఘు యకారము. అలాగే రా బండిరా అనే వాటిలో బండిరా అని అలఘు రకారం కింద చెబుతూ ఉంటారు. అలాగే లాగా కొన్ని చోట్ల మారుతుంది. ఆ మారిన చోట అది అలఘు లకారం, మామూలుదేమో మామూలు లకారం. ఇలా లఘు అలఘు భేదాలు స్పష్టంగా వ్యాకరణంలో ఉన్నాయి. వీటిని కూడా జాతి భేదాలు రకరకాలుగా ఉన్నాయి. కందం, వృత్తం మొదలైన పద్యాల్లో కంద పద్యాన్ని జాతి ఛందస్సు అంటారు. ఆ భేదాలు కూడా తెలుసుకుని రాయాలి. లేకపోతే కవి చెప్పేది ఒకటి, మనం రాసేది ఒకటి అవుతుంది. జాతి యోగ్యత. వృద్ధి ప్రయత్వము, వృద్ధులను వేటిని అంటారండి? ఐ అవులు వృద్ధులు. వృద్ధి చంద్రులు చెప్తారు ఈ మాట. ఐ అవులు వృద్ధులు అంటారు. ఎందుకని? అవి చూడండి, ఐ అక్షరం చూడండి, ఇలా 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 వచ్చి మళ్ళీ ఇలాగా. అవు కూడా ఇలా ఉండి నెత్తి మీద ఏదో తట్ట పెడితే బరువు మోస్తున్నట్టుగా ఉంటుంది ఔకారం కూడా. అది వృద్ధుల్లాగా వంగిపోయి ఉంటాయి. అందుకని వాటిని వృద్ధి అక్షరాలు. పైగా ఇంకోటి ఉంది, అక్షరాల స్వరూపం ఒకటే కాదు, అవి 2 అక్షరాలు కలిపి వృద్ధి చెంది ఐ ఏర్పడ్డాయి. అంటే 5 పైసలు అంటే ఆ రాసి ఈ రాసి దూ రాయొచ్చు 5. అదే ఐకారం రాసేసినా సరిపోతుంది. అంటే ఆ ఈ అనే 2 అక్షరాలు కలిపి వృద్ధి చెంది ఐగా మారింది. అలాగే అవును అంటే మీరు ఆ ఊ ను అని 3 అక్షరాలు రాయొచ్చు, లేదా ఔకారం రాసేసి ను అని రాయొచ్చు. అంటే అవు అనే 2 అక్షరాలు వృద్ధి చెంది ఔకారం ఏర్పడ్డాయి. అందువల్ల ఐ అవులు వృద్ధులు. ఈ వృద్ధి ప్రయత్వము, వృద్ధులు ఎలా రాయాలో అలాగే రాయాలి. మళ్ళీ ఐ రాస్తే ఇందాక నేను చెప్పినట్టుగా కుష్ఠరోగి వేళలాగా వంకర్లు తిప్పేయకూడదు, అసహ్యంగా ఉండేలాగా. విశదగతియు, స్పష్టంగా విశదంగా ఉండాలి. ఇవి ఇలాగా కీలుకొన వ్రాయసంబులు కేలవ్రాయ, ఇలాగ స్పష్టంగా. వ్రాయసం అంటే అక్షరాలు. ఈ అక్షరాలన్నీ ఆయన చేతితో రాస్తూ ఉంటే
కొంకు కొసరును చేతప్పు గొనకయుండు. కొంకు అనుమానం, కొసరు అదనంగా అనవసరంగా రాసేయడం. చేతప్పు గొనకయుండు, అతను చేతితో రాస్తుంటే పొరపాట్లు ఏమీ రావు. మళ్ళీ హంసపాద్ అంటారు. అంటే ఏదైనా పొరపాటు వస్తే అక్షరం రాయడం మర్చిపోయాను అనుకోండి, సీతారామ కళ్యాణము అంటే అందులో మా మర్చిపోయాం, సీతారా కళ్యాణం ఏమిట్రా ఎక్కడికి రా, రామ మర్చిపోయి. అందుకని ఏం చేస్తాం, కింద ఓ ఇంటూ గుర్తు పెట్టి పైన మా రాస్తాం. ఇప్పుడు మనం ఇంటూ గుర్తు అంటున్నాం, ఇంటూ గుర్తు కాదు అది, దాన్ని హంసపాదు అనేవారు పూర్వం. అది కూడా ఎంత అందమైంది, బోడి ఇంటూ అంటున్నాం మనం. ఇంటూ అంటే అర్థం ఏదైనా ఉందా, హంసపాదు. ఆ అక్షరం మర్చిపోతే పైన రాయడానికి గుర్తు పెడితే ఆ గుర్తును కూడా మన వాళ్ళు కవితాత్మకంగా, కళాత్మకంగా, దైవాత్మకంగా, దివ్యంగా హంసతో పోల్చారు. హంస పాదం ఎలా ఉంటుందో అలా ఓ గుర్తు పెట్టేవారు. ఇలాగ ఇంటూ కాదు అది, ఇలా ఊరికే ఈ వి అనే అక్షరాన్ని బోర్లిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ గుర్తు, అదే హంసపాదం. దాని నుంచే సామెత వచ్చింది, ఆదిలోనే హంసపాదం. ఒక ఆయన రాత మొదలు పెట్టేట శ్రీరామ అన్నట్ట, ఆ శ్రీ దగ్గరే శ్రీ మర్చిపోయి రామ అన్నట్ట. సరే నాయన మొదటి అక్షరమే హంసపాదం, అందుకే ఆదిలోనే హంసపాదం. మొదటి అక్షరమే అలా అయిపోతే ఎలాగా, కాస్త రాశాక నీరసం వస్తే పర్వాలేదు, కానీ ఇది ఆదిలోనే హంసపాదు అనమాట. ఈ హంసపాదులు పెట్టే పని లేకుండా, కొంకు లేకుండా అంటే అర్థం అది. కొసరు అంటే ఎక్కడైనా అక్షరం మిగిలిపోయింది, ఆ మిగిలితే ఏం చేయాలి. ఉదాహరణకు చూడండి, సెలవు చీటీ రాసేటప్పుడు ఒక పెద్ద మనిషి రాసేవాడు, వెనక చూసి నవ్వుకునేవాడు. మహారాజశ్రీ ప్రధానోపాధ్యాయుల వారికి నమస్కరించి నేను వ్రాయనది ఏమనగా, జ్వరము కారణముగా నేను అత్యవసరముగా ఈ అని ఆపేవాడు. అక్కడ ఆ పంక్తి చివర ఈ రాశాడు. అలా వదిలేసి ఈ రెండో పంక్తిలో సున్నా టికి అంటే ఇంటికి అనడానికి ఈ అక్కడ, సున్నా టికి ఇక్కడ. ఎలా చదువుకోవాలి దీన్ని, ఈ ఇంటికి ఓ చోట రాయలేవు, ఇంటికి ఓ చోట రాయకుండా ఈ అక్కడ సున్నా టికి రాస్తే నువ్వు ఇంటికి వెళ్ళడం ఎలాగా, అలా కొంత ఇలా కొంత పెడతావా. ఇంటికి అనే మాట ఒక చోటే ఉండాలి, ఒక పదం ఒక పంక్తిలో రాయాలి. ఒకవేళ విడగొట్టవలసి వస్తే మహారాజశ్రీ, విడగొట్టాలంటే మహా వేరు రాజశ్రీ వేరు చేయాలి, కానీ మహారాజశ్రీ అంటే జశ్రీకి అర్థం ఏమిటి, అలా అడ్డమైనట్టుగా విడగొట్టకూడదు. అంటే అక్షరాలు ఎక్కువైతే కొసరు, ఏం చేయాలో ఆయనకు తెలుసు. తాటాకి అయిపోయింది అనుకోండి, అక్కడికి ఆ పంక్తి అయిపోయింది, ఆ అక్షరం యువతలు తీసుకొచ్చి రాసేవాడు తప్ప, రాముడు రాయాలంటే రాము అక్కడ రాసి డూ ఇక్కడ రాసేవాడు కాదు, అది చూసుకునేవాడు. కొంకు కొసరును చేతప్పు గొనకయుండు, పొరపాటు హంసపాదులు ఏమీ లేకుండా రాసేవాడు. పైగా రాసిన అక్షరాలన్నీ లలిత ముక్తాఫలాకార విలసనమున, అన్ని ముక్తాఫలములు అంటే ముత్యాలు పొదిగినటువంటి హారంలా ఉండేదిట. ఇది అటువంటి మతి మరున్ మంత్రి. అందుకే మా మంత్రి గారు ఎలాంటి వాడు అంటే, మరున్ మంత్రి అంటే దేవతల మంత్రి. దేవతల మంత్రి ఎవరండి, బృహస్పతి. ఆయన మేధాశక్తిలో బృహస్పతి లాంటి వాడు. అటువంటి వేదాద్రి మంత్రికి నమస్కారము అని ఆయన రాతన గురించి పొగిడాడు ప్రత్యేకంగా. ఇప్పుడు ఆయనలో ఉండే దానగుణాన్ని పొగుడుతున్నాడు. మరి ఇంత కావ్యాన్ని రాయించినవాడు, దీన్ని ప్రతులు దీయించినవాడు, లోకమంతా ప్రచారం చేయించినవాడు. ఈవేళ మనం పాండురంగ మహత్యం కావ్యం చెప్పుకున్నామంటే ఆ వేదాద్రి మంత్రి యొక్క ఆసక్తి ప్రీతే కదండి ఇంత పని చేసింది. అందుకని ఆయన దానగుణం ఎటువంటిదంటే అద్భుతమైనటువంటి మాట చెబుతున్నాడు కవితాత్మకంగా. ఇక్కడ ఉత్ప్రేక్ష అలంకారంలో ఆయన దానగుణాన్ని కీర్తిస్తున్నాడు. చూడండి ఎంత కీర్తించడంలో కూడా ఎంత అందం ఉంటుందో. మాద్రిమీరు విరూరి వేదాద్రిరాజు దాన ధర్మార్థమఖిల ప్రధాన నదుల వెచ్చబెట్టుట తలకియో విబుధ తటిని తరుణ శశిమౌళి జడలలో దాగియుండే. ఎక్కడికి ముడిపెట్టాడంటే, శివుడి శిరస్సులో గంగానది దాగి ఉంది. గంగానది ఆకాశం నుంచి హిమాలయ పర్వతం మీద శివుడి శిరస్సు మీద పడింది, అక్కడి నుంచి హిమాలయాల మీద పడింది. మనకు తెలుసు ఆ కథ అంతా. శివుడి శిరస్సు మీద గంగానది ఎందుకు ఉంది అంటే భగీరథ ప్రయత్నం అదంతా, కానీ అది కాదుట. వేదాద్రి మంత్రి కారణంగానే గంగానది వెళ్ళి శివుడు శిరస్సులో దాక్కుందట. అదేమిటండి, ఇదే విచిత్రమైన ఊహ. అంటే ఎవరికీ లేని ఊహలు కవికి వస్తాయి. వేదాద్రి మంత్రికిను గంగ వెళ్ళి శివుడు శిరస్సులో దాక్కోవడానికి సంబంధం ఏమిటండి చెబుతున్నాడు చూడండి. మాద్రిమీరు విరూరి వేదాద్రిరాజు దాన ధర్మార్థము అఖిల ప్రధాన నదుల వెచ్చబెట్టుట తలకియో. ఈయన దాన ధర్మాలు చేస్తాట. దానం చేసినప్పుడు మీరు గమనిస్తే ఖచ్చితంగా నీళ్లు వదిలిపెడతారండి. అంటే ముందు వస్తువు గృహప్రవేశం అనుకుని గృహం దానం ఇచ్చాం, ఏమిటి ఆ గృహం అంతా మోసుకొచ్చి హనుమంతుడిలాగా ఇప్పుడు చేతుల్లో పెడతారా. ఇప్పుడు చచ్చూరు కూడా మొయ్యలేక లేదు, ఆ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళక్కల తన ఇంటికి పిలిచి పలానా చోట ఉన్న నా ఇంటిని నీకు దానం ఇస్తున్నా అని సంకల్పం చెప్పి మంత్రం చెప్పి తుభ్యమహం సంప్రదదేన మమ, నీకు నేను దానం ఇచ్చేస్తున్నా, ఇక నాకు సంబంధం లేదు. ఆయన నీళ్ళు ఇలా వదిలిపెడతారు. అందుకే తెలుగులో జాతీయం వచ్చింది, నీళ్లు వదిలేడు అంటే ఇక దానికి సంబంధం లేదు, వదిలేశాడు. ఆయన ఈ రోజు నుంచి కవిత్వానికి నీళ్లు వదిలేశాడు, సంసారానికి నీళ్లు వదిలేశాడు, అంటే రాజకీయాలకు నీళ్లు వదిలేశాడు, అంటే వదిలేశాడు. తర్పణం వదిలేశాడు మనకు సంబంధం లేదు. తర్పణం వదిలేసాడు మనకు సంబంధం లేదు. 10వ రోజుని ధర్మోదకాలు అంటారు.
అది పిలిపించి బంధువుల చేత, దగ్గర బంధువుల చేత తిలోదకాలు, నువ్వులు కలిపిన నీళ్లు, దూర బంధువుల చేత జలోదకాలు, మామూలు నీళ్ళు ఇప్పిస్తారు. అంటే బాబు ఇంకా మాకు సంబంధం లేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు ఆయన, నీకు నాకు రుణం తీరిపోయిందని నీళ్లు వదిలేయడం అనమాట. ఆ దానంలో కూడా నీళ్లు వదిలేవారు. ఈయన ఎన్ని నీళ్లు వదిలేడు అంటే, ఈయన దాన ధర్మాల కోసం మొత్తం నదుల్లో నీళ్ళన్నీ సరిపోలేదు. ఎందుకంటే దానం ఇచ్చేటప్పుడు వదిలే నీళ్ళు ఎన్ని ఉంటాయండి? ఓ బిందె నీళ్ళు ఎవరో పారబోయారు, అక్కడి నుంచి జారిపోతారు వీడు వాడు కూడా. ఊరికే ఓ దోషి నీళ్లు కూడా ఉండవు, ఊరికే ఆచమనం చేసిన నీళ్లు పోస్తారు. ఈ ఆచమనాలే ఎన్ని అయ్యాయంటే దేశంలో ఉండే నదులన్నీ అయిపోయాడు. ఇదే మరి అతిశయోక్తి అంటే ఇదే. కవులకు కొంచెం ఎక్కడ కాస్త చెడ్డ పేరు వచ్చింది అంటే ఈ అతిశయోక్తుల దగ్గర. ఆయన ఎంత గొప్ప దాన ధర్మాలు చేసేవాడైనా ఏకంగా ఈ ఆచమనం నీళ్లు పోసిన నీళ్లు పోస్తే ఆయన ఎన్ని దానాలు చేస్తే మాత్రం నదులన్నీ అయిపోతాయండి. అదే మరి అతిశయోక్తి. సరదాగా దీన్ని అందుకే కవిత్వం అంటే అందమైన అబద్ధమని ఒక మాట కూడా ఉంది. దాన్ని అందంగా స్వీకరించి వదిలేయాలంటే అవన్నీ నిజమని కాదు కదా. అంత గొప్ప దానాలు చేసేయడం తాత్పర్యం. కానీ ఆ ఊహ ఎలా చేస్తున్నాడంటే అలా నదుల్లో నీళ్ళన్నీ అయిపోయాడు. దాన ధర్మార్థము అఖిల ప్రధాన నగుల వెచ్చబెట్టుట తలకియు, వెచ్చబెట్టేశాడు అంటే ఖర్చు పెట్టేశాడు, మొత్తం అయిపోయినాయి. ఇక నదిలో నీళ్లు లేవు, ప్రజలకు నీటి కటకడ వచ్చింది. అప్పుడు ప్రజల నీటి సమస్యలు ఎలాగో వల్ల తీర్చాడని. కానీ గంగానది అనుకుందిట, వీడు దుంపదగా మొత్తం నదులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, వీడు దాన ధర్మాలకి, నన్ను కూడా ఇలాగే దాన ధర్మాలకు వాడేస్తాడేమో. నది భయపడి తరుణ శశిమౌళి జడలలో దాగియుండే, అలా భయపడి భూమి మీద ఉంటే నన్ను ఖర్చు పెట్టేస్తాడు ఈ వేదాద్రి రాజు, నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదని భయపడి పైకి పరిగెత్తుకుంటూ పోయి శివుడి జడల్లో దాక్కుని ఉంది. లేకపోతే అంత పెద్ద నదికి శివుడి జడల్లో దాక్కోవడం ఏం కర్మండి, అందుకే దాక్కుంది అన్నది. ఇది మధురమైన భావన, ఇమాజినేషన్ అంటాను దీన్ని. ఊహ ఎంతవరకైనా చెప్పచ్చు. దీన్నే మరీ అతీతంగా ఊహించి అందుకోసమేనేమో ఇందులో దాగి ఉందని చెప్పడం ఉంది. దీన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఓ పక్క ఉపమానాలు ఉపమేయాలు అన్నీ ఉన్నా ఇది అది ఏమో అన్నట్లుగా ఉన్నది. ఈ అన్నట్లుగా, అనగా, అనన్ అనే మాటలు ఎప్పుడైతే వచ్చాయో దాన్ని ఉత్ప్రేక్షాలంకారం అంటారు. ఈ పద్యంలో ఉన్న అలంకారం అదే. అందుకేనేమో గంగానది వెళ్ళి అక్కడ దాక్కుంది, లేకపోతే అక్కడెందుకండి ఉండడం. మా రాజుగారి దాన ధర్మాలు ఇచ్చేస్తూ ఉంటే అన్ని నదుల్లో నీళ్లు అయిపోతే దానం వదిలేటప్పుడు నీళ్లు వదిలడం కారణంగా గంగానదికి కూడా భయమేసి వెళ్ళి ఆ శివుడి శిరస్సులో దాక్కుంది అని చెబుతున్నాడు. ఇది కవిత్వంలో ఉండేటువంటి